ఈరోజు ఐపీఎల్లో నైట్ వచ్చేసి పంజాబ్ వర్సెస్ ఆర్ఆర్ మధ్యన మ్యాచ్ జరగబోతుంది. ఇందులో పంజాబ్ అనేది ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఆర్ఆర్ అనేది ఈక్వల్గా ఉంది, బ్యాటింగ్ అండ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్లో ఈక్వల్గా ఉంది. కానీ పంజాబ్ వచ్చేసి ఇప్పటి వరకు బౌలింగ్ బేస్గా ఇక్కడ గెలవలేదు, జస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ మీదనే డిపెండ్ అయి ఉంది. కానీ ఇక్కడ ఆర్ఆర్ అనేది ఈక్వల్గా ఉంది. ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఆర్ఆర్లో బౌలింగ్ చూస్తే ఆర్చర్ ఉన్నాడు, జడేజా ఉన్నాడు, రవి బిష్ణోయ్ ఉన్నాడు, ఇలా క్వాలిటీ బౌలర్స్ ఉన్నాయి. కానీ పంజాబ్లో బౌలర్స్ అనేది ఇంతవరకు అంత ఎఫెక్టివ్గా కనపడలేదు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో కూడా వీళ్ళు ఎక్కువ రన్స్ ఇచ్చేశారు. పంజాబ్ బౌలర్లు లాస్ట్ మ్యాచ్లో 260 రన్స్ ఇచ్చారు, మర్చిపోయారేమో డీసీ మీద. కాబట్టి వీళ్ళ బౌలింగ్ వీక్గా కనపడుతుంది. ఇక్కడ ఆర్ఆర్ బౌలింగ్లో వీక్ ఉన్న వీళ్ళ క్వాలిటీ బౌలర్స్ ఉన్నారు, ఎప్పుడైనా వీళ్ళు వికెట్ తీయగలరు. ఇది ఎలా మ్యాచ్ అవుతుందో చూడాలి. పంజాబ్ అయితే ఇప్పటివరకు బ్యాటింగ్ బేస్ మీదనే గెలిచింది, ఇప్పటివరకు బౌలింగ్ బేస్ మీద మ్యాచ్ విన్ అవ్వలేదు. కానీ ఈ మ్యాచ్లో చూస్తే కనుక పంజాబే ఫేవరెట్గా దిగబోతోంది. ఆర్ఆర్కి జస్ట్ 40% ఛాన్స్. నేనైతే పంజాబ్ వైపు వెళ్తాను, ఎందుకంటే పంజాబే గెలిచేలా కనపడుతుంది. కాబట్టి నేను పంజాబ్ వైపు వెళ్తాను. ఇది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, చూద్దాం. మరి నైట్ ఏం జరుగుతుంది అనేది వెయిట్ అండ్ సీ.